ఈ రోజు మనం భారతదేశంలో ఉన్నామా పాకిస్తాన్ లో తేల్చుకోవాల్సిన అవసరం హిందువులరా? ఎందుకంటే ముస్లింలకు లేని రూలు మాకెందుకు? వాళ్ళ గంటలు గంటలు ముందు తెలంగాణ డీజీపీ కార్యాలయాన్ని అయ్యప్ప స్వాములు ముట్టడించారు. బీజేవైఎం కార్యకర్తలతో కలిసి అయ్యప్ప స్వాములు డీజీపీ ఆఫీసు వద్దకు వచ్చారు. హైదరాబాద్ పాత బస్తీ సౌత్ ఈస్ట్ జోన్ లో విధులు నిర్వహిస్తున్న కంచన్బాగ్ ఎస్ఐ ఎస్ కృష్ణకాంత్ కు అదనపు డీసీపీ శ్రీకాంత్ మెమో జారీ చేయడం పైన అయ్యప్ప స్వాములు సీరియస్ అయ్యారు. డ్యూటీలో ఉన్నప్పుడు అయ్యప్ప మాల ధరించడం పోలీసు విభాగ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ కృష్ణకాంత్ కు అడిషనల్ డీసీపీ మెమో జారీ చేయడం పైన అయ్యప్ప స్వాములు ఆగ్రహానికి గురయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అయ్యప్ప స్వాములు నిరసన తెలుపుతున్నారు. అయ్యప్ప మాల వేసుకున్న పోలీసుల యూనిఫామ్ పైన ఆంక్షలు ఎందుకంటూ నిరసన వ్యక్తం చేశారు. అయ్యప్ప స్వాములు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఈ రూల్స్ ఉన్నాయంటూ మండిపడ్డారు. పోలీసులు అయ్యప్ప దీక్ష దుస్తులు వేసుకోవడం తప్ప అంటూ ఓ మాలధారుడు పోలీసులను నిలదీశారు. ప్రతిసారి హైదరాబాద్ లో ఈ వివాదం ఏర్పడుతుందని అన్నారు. అయ్యప్ప మాల కోసం యూనిఫామ్ నిబంధనల్లో వెసులుబాటు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే అలా వెసులుబాటు కల్పించడం కుదరదు అంటూ తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి వచ్చినట్లు ఉన్న ఉత్తర్వులను సౌత్ ఈస్ట్ జోన్ అదనపు డీసీపీ కె శ్రీకాంత్ ఎస్ఐ కృష్ణకాంత్ తో పాటు ఆ జోన్ పరిధిలోని అన్ని స్టేషన్లకు పంపారని అయ్యప్పలు అంటున్నారు. ఈ విధానాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని అయ్యప్ప స్వాములు డిమాండ్ చేశారు. అదే ముస్లింలకు వారి పండుగల సమయంలో వెసులుబాటు కల్పిస్తున్నారు కదా, మరి అయ్యప్ప స్వాములకు ఎందుకు ఈ నిబంధనలు అని వారు ప్రశ్నించారు. శరణమప్ప వందనమప్ప స్వామియే వస్తునమప్ప స్వామి అప్ప స్వామి శరణం స్వామి అప్ప భగవానే భగవానే భగవతియే. ఈ రోజు మనం భారతదేశంలో ఉన్నామా పాకిస్తాన్ లో తేల్చుకోవాల్సిన అవసరం హిందువులరా? ఈ రోజు ఎంత దారుణం అంటే పోలీస్ వ్యవస్థ కంచెం కానీ మీ పోలీసులను ఆందోళన చెప్తే మీరు రక్షించలేరు. పోలీసు ఆఫీసర్కి మెమో ఇచ్చారు, మీకోసం వచ్చారు. పాకిస్తాన్ మీకోసం ఏమొచ్చాం మాట్లాడడం ఈరోజు బరాబరా చెప్తున్నాం. పోలీస్ కమిషనర్ గారు వెంటనే మీ మొబైల్ వెంటనే తీసుకోవాలి. లేని ఎడలా మేము ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఇంకా వందలాది మంది యువకులు అయ్యప్ప స్వాములు రాబోతున్నారు. వెంటనే మీ మొబైల్ వెంటనే తీసుకోవాలి. ఎందుకంటే ముస్లింలకు లేని రూలు మాకెందుకు? వాళ్ళ గంటలు గంటలు ముందు రాష్ట్ర ప్రభుత్వం అసదుద్దీన్ ఓవైసీతో కలిసి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అయ్యప్ప స్వామి మాలినటువంటి ఒక ఎస్ఐకి మెమో ఇవ్వడం జరుగుతుంది.
గత 2 సంవత్సరాలుగా ఈ యొక్క రాష్ట్రంలో అధికారం వచ్చినటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాల నుంచి హిందువుల మనోభావం దెబ్బతీయడమే లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తున్నారు. సికింద్రాబాద్లో ముత్తానమ్మ గుడి కావచ్చు, బంజారా హిల్స్ లో పెద్దమ్మ తల్లి విగ్రహం కావచ్చు, మొన్న రామగుండంలో అమ్మవార్ల గులం గుడిచేత కావచ్చు, నిన్న ఏదో కాంచన్మాగ్ కేసులో ఎస్ఐకి నమో ఇవ్వడం, ఇవన్నీ చూస్తుంటే ఈ యొక్క రాష్ట్రంలో రేవంత్ దీన్ అలియాస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అలియాస్ రేవంత్ దీన్ మరియు అసదుద్దీన్ కలిసి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయడమే లక్ష్యం పనిచేస్తూ ఉన్నారు. వెంటనే ఆ మెమోని వెనక్కి తీసుకుని పోలీసులు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రాబోయే రోజుల్లో హిందువులందరూ ఏకమై ఈ యొక్క రేవంత్ దీన్ ప్రభుత్వాన్ని ఉపకూడిస్తున్న తెలంగాణ రాష్ట్రం చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. భారతీయ జనతా యువ మోర్చా అన్ని మతాల వారిని గౌరవిస్తూ ఆ వ్యవస్థలో అందరికీ సరైన న్యాయం చేయాలి స్వామి. అనాది కాలంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా అయ్యప్ప మాలలు వేసుకుంటున్నారు. కానిస్టేబుల్ నుంచి డిఎస్పీ డీజీపీ ర్యాంక్ వరకు కూడా అయ్యప్ప మాలలు వేసుకున్నారు స్వామి. ఈరోజు చాలా బాధాకరం. కృష్ణకాంత్ గారికి ఇచ్చిన మెమో చూసి చాలా మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అయ్యప్పలు స్పందించడం జరిగింది స్వామి. ఈరోజు మీరు ఇచ్చిన మెమోలో ఒక విషయం మాత్రం ప్రత్యేకంగా మీరు మెన్షన్ చేయడం జరిగింది. మీరు డ్యూటీలు చేసేవారు ఎటువంటి పరిస్థితుల్లో గడ్డాలు కానీ మీసాలు కానీ లేకుండా, చెప్పులు లేకుండా మీరు డ్యూటీ చేయరాదని చెప్పి మీరు ఆ మెమోలో ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ అని చెప్పి సివిల్ కోడ్ అని రాసి పక్కన బ్లాక్ డ్రెస్ అని రాసిరు. అంటే దీనిపై ప్రత్యేకంగా అయ్యప్పలను మీరు టార్గెట్ చేసి ఇస్తున్నట్టుగా మాకు ఆ లెటర్ లో అనిపించింది. కాబట్టి ఈరోజు ప్రతి పోలీస్ అధికారి కూడా వారి మతాన్ని గౌరవిస్తూ రాజ్యాంగంలో ఏదైతే హక్కు ఉందో మతపరమైన స్వేచ్ఛ ప్రకారం వాళ్ళు ఆధ్యాత్మికంగా మాలలు కానీ ధరించే అవకాశం ఉంది. మీరు పోలీస్ రూల్స్ బుక్ అంటున్నారు. ఈ పోలీస్ రూల్స్ బుక్ ప్రకారం మీరు డ్రెస్ వేసుకోవద్దని చెప్తున్నారు. అదే విధంగా మీరు చెప్పిన విషయం ఏంటంటే లీవ్ పెట్టి పోలీస్ వాళ్ళు వెళ్ళమంటే ఒక సాధారణ కానిస్టేబుల్ భార్య పిల్లల్ని పోషించుకోవాలి. అలాంటి వాళ్ళు 41 రోజు లీవ్ పెట్టినట్టయితే వారికి లాస్ ఆఫ్ పే వచ్చి వాళ్ళ కుటుంబం ఏ విధంగా గడుస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఈ భారతదేశంలో పుట్టి ఈ హిందూ ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఈ అయ్యప్ప మాల వేసుకునే హక్కు ఉన్నది. ఈరోజు అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా అయ్యప్ప మాలలు వేసుకుంటున్నారు. ఈరోజు అయ్యప్ప అని మాల వేసుకున్న పోలీస్ అధికారి ఎవరు డుమ్మాలు కొట్టరు, ఎస్కేప్ గారు వాళ్ళ డ్యూటీ నుంచి. ప్రతి పోలీస్ అధికారి మాల వేసుకొని నియమబద్ధంగా నీతిబద్ధంగా వారి డ్యూటీని సక్రమంగా నిర్వహిస్తారు. కాబట్టి మీకు అయ్యే ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ డ్రెస్ కోడ్ అంటే పోలీస్ వాళ్ళు డ్రెస్లు వేసుకుంటున్నారు, మీద మాత్రం నల్ల కండువా వేసుకొని వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారు స్వామి. దయచేసి నేను డీజీపీ గారిని, అదేవిధంగా ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఈ రోజు హోంశాఖ మీ చేతుల్లో ఉంది. ఇలాంటి సంఘటనలు దాదాపు ఎన్నో ఏళ్ల తర్వాత ఈ రోజు జరగడం జరిగింది. మీరు హోంశాఖకు మీరు ఒక ఆదేశాలు ఇవ్వండి. అయ్యప్ప స్వాములు అంటే నియమ నిష్ఠలతో క్రమశిక్షణతో మాల వేసుకుంటారు. పోలీస్ అధికారులైనా, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు నిర్వహిస్తున్న ఏ అధికారైనా, డాక్టర్లైనా, లాయర్లైనా, ప్రత్యేకంగా స్కూల్ పిల్లలు, ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఆధ్యాత్మికత నేర్పాలని చెప్పి ఆ చిన్న పిల్లలకు మాలలు వేపిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే సమాజంలో ఒక మంచి పౌరులను తయారు చేస్తుంది ఈ అయ్యప్ప తత్వం. అలాంటి తత్వంలో ఉన్న పిల్లలను అన్ని స్కూళ్లలో వాళ్ళు కూడా ఆదరించాలి. అయ్యప్ప మాలకు రిస్ట్రిక్షన్ పెట్టొద్దని తెలంగాణ అయ్యప్ప జేఎస్ నుంచి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. స్వామి శరణం, స్వామి శరణం. పోలీస్ అయ్యప్ప ప్రాబ్లం ఏంది వచ్చినాము, ఈ విషయము మన ముఖ్యమంత్రి గారికి తెలవాలి. ఎందుకంటే అన్ని కులాలున్నాయి, అన్ని జాతులున్నాయి. ఈ యొక్క అయ్యప్పకి ఎందుకు డిస్టర్బ్ చేస్తారని అడుగుతున్నాం స్వామి. అయ్యప్పనే డిస్టర్బ్ చేసే కారణం అదే మాకు తెలవాలి స్వామి. మేము శాంతిగా డీసీపీ గారికి లెటర్ ఇద్దామని వస్తే డీసీపీ లేకపోతే ఎవరికి ఇస్తాం స్వామి? గోడలకు గంట పెట్టిపోతామా? మా ప్రాబ్లము అది పోలీస్ అయ్యప్పకు ప్రాబ్లం అయిందని మేము వచ్చినాం. దానికి మీరు లెటర్ లేదు, సార్ లేరంటే మరి ఎవరికి ఇవ్వాలి స్వామి? చెప్పండి, మీరు చెప్పండి. ఆ ప్రాబ్లం దిక్కెళ్ళి వచ్చినందుకు మీరు దాన్ని పెద్దగా చేయకుండా మేము లెటర్ ఇచ్చేసి అయ్యప్పలను దండం పెట్టిపోతాం. వేరే విషయం మాకేం లేదు స్వామి. శరణమయ్యప్ప, దయచేసి పెద్ద ఆఫీసర్లు ఎవరున్నారో పిలవండి, లెటర్ ఇచ్చి వెళ్ళిపోతాం. అయ్యప్పలు ఎప్పుడు దౌర్జన్యం చేయరు స్వామి, కొట్టినా దౌర్జన్యం చేయరు. ఎందుకంటే అయ్యప్పలు శాంతియుతంగా ఉంటారు. డీసీపీ గారు ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని ఇవాళ యావత్తు ఏ పోలీస్ డిపార్ట్మెంట్ లో అయితే ఉన్న వాళ్ళు ఒక వ్యక్తిని మెమో ఇచ్చినంత కాదు, కొన్ని వేల మంది మాలలు వేసుకుంటున్నారు, కొన్ని లక్షల మంది మాలలు వేసుకుంటున్నారు. ఇలా ఉద్యోగాలలో ఉన్న వాళ్ళందరూ కూడా లీవులు పెడితే ఈ ప్రభుత్వ యంత్రాంగం ఎలా నడుస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి. అందరికీ ఒక సమాధానంగా మేము ఒకటే చెప్తున్నాం, శాంతియుతమైనటువంటి అయ్యప్ప స్వాములని దుష్ట శిక్ష రక్షణ చేయకుండా మీరంతా కూడా ఇలా చేస్తే బాగుండదని మేము చెప్తున్నాం. అయ్యప్ప స్వాములు మీరు శాంతియుతంగా
ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు. మన పెద్దలు మెమోరాండం తీసుకురానికి పోతున్నారు. మన యొక్క ప్రోగ్రామ్ లో చాలా మంది ఇవాళ పాల్గొని ఇవాళ యావత్ రాష్ట్రం కూడా మనము పిలుపునిచ్చాము. ఇవాళ ఇదే విధంగా ప్రతి డీసీపీ దగ్గర మనం మెమోరాండం ఇస్తున్నాము. అదే విధంగా ప్రతి దగ్గర కూడా మన యొక్క అయ్యప్ప మాలలు వేసుకున్నటువంటి స్వాములు ఇవాళ నిరసన చెప్పడమే కాకుండా దీనికి రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని సానుకూలమైనటువంటి రిలీజియన్ విషయంలో అందరికి ఎవరికి అభిమానం ఉందో వాళ్ళందరూ కూడా అందరికి కూడా ఎవరి మత ఇచ్చే ప్రకారం వాళ్ళందరూ ఉండాలనే విధంగా మీరు ఎలాంటి జీవోలు చూపెట్టదని మేము చెప్తున్నాం. దీపావళి వస్తే పండుగ అయిపోయింది. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు భాగ్యనగర్ లో జరిగినటువంటి ఒక సంఘటనకు నిరసనగా అయ్యప్ప స్వామి భక్తులు ఏ డీసీపీ గారైతే ఈ యొక్క అయ్యప్ప మాల ధారణ వేసినటువంటి పోలీసు అధికారిపై మెమో జారీ చేసిన సందర్భంలో పడ్డ నిరసన తెలపడము, అదే రకంగా డీసీపీ గారిని కలిసి ఈ విషయంలో మరి ఇమీడియట్ గా ఈ యొక్క మెమోను ఉపసంహరించుకొని ఎక్కడ కూడా హిందువుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా హిందువుల యొక్క ఆచార వ్యవహారంలో పోలీసు యొక్క జోక్యాన్ని ఖండిస్తూ అదే రకంగా అయ్యప్ప స్వామి యొక్క రాష్ట్ర అయ్యప్ప సేవా సమితి అదే రకంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి బాలకృష్ణ గురుస్వామి గారు జేఏసీ ఈ యొక్క సంస్థకు నేతృత్వం వహిస్తున్నది. ఈరోజు అయ్యప్పలకు జరిగిన సంఘటనలో నిరసన తెలిపే కార్యక్రమంలో వివిధ మరి సంబంధించినటువంటి హిందూ సంఘాలన్నీ కూడా వారికి అండగా ఉంటుంది. అదే రకంగా వారు చేపట్టినటువంటి ఈ యొక్క నిరసనకు పూర్తిగా మద్దతు భారతీయ జనతా పార్టీ వైపు నుండి కూడా వారికి మద్దతు ప్రకటిస్తూ అదే రకంగా ఈ రోజు మరి డీసీపీ గారు ఇచ్చినటువంటి యొక్క మెమోని మేమేం వ్యతిరేకిస్తలేం. కానీ ఇతర మతస్థుల పండుగలు వచ్చేటువంటి యొక్క రాబోయే పండుగలకు కూడా ఇప్పుడే కనుక మీరు ఇలాంటి యొక్క నిబంధనలతో కూడినటువంటి జీవోలు మీరు ఇష్యూ చేస్తే తప్పకుండా చట్టాలను గౌరవిస్తాం. అదే రకంగా పోలీసు వ్యవస్థ పైన కూడా నమ్మకం ఉంది. ఏదో ఒక అధికారి తప్పు చేసినంత మాత్రాన ఈరోజు పోలీసు అధికారులు ఉన్నత అధికారులు ఎంతో మరి నిజాయితీతో పనిచేసేటువంటి పోలీసులను కూడా వాళ్ళ మీద మాకు నమ్మకం ఉంది. కాబట్టి మేము ఈ విషయాన్ని ఖండిస్తూ అయ్యప్ప స్వాములకు మద్దతు ప్రకటిస్తా ఉన్నాం.